పులివెందులలో ఇప్పుడు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా వైసీపీ నాయకులపై దాడికి నిరసనగా ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ తలపెట్టిన పరిస్థితి. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఇదే క్రమంలో డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ తెర మీదకి తీసుకురావడం జరిగింది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తోంది వైసీపీ నాయకులు భారీగా రావడంతో డీఎస్పీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఎంపీ అవినాష్ రెడ్డి నేతృత్వంలో అక్కడ భారీ ర్యాలీగా వెళ్ళిన ఆ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. పూర్తిగా అక్కడ ఒక ర్యాలీగా వెళ్ళిన సందర్భం. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసులకి అలాగే వైసీపీ నేతలకి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీ సంఖ్యలో అక్కడికి డీఎస్పీ కార్యాలయానికి వైసీపీ నేతలు వెళుతున్న సందర్భంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీరు చూడొచ్చు, అటు ఆ పోలీస్ అధికారులకి అలాగే ఎంపీ అవినాష్ రెడ్డికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఒకసారి ఆ లైవ్ దృశ్యాలు చూద్దాం. You are here to protect the law and order. You are here to say the worstness. No, but what you are telling is గతము రాజకీయం మాట్లాడుతున్నావా మీరు? మీ డ్యూటీ ఇది. ఇక్కడే ఉండి ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీది. దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? ఎట్లా మీరు ఇప్పుడు అనేది ఏంటండి? గతము కాదు. ఇప్పుడు ఈ రోజు డిఎస్పీ ఈ రోజు అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పీ, ఈ రోజు మీరు డిఎస్పీ. టుడే ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది లా అండ్ ఆర్డర్ హియర్. బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. నిన్న మన గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు. ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడే మీరేం మాట్లాడుతున్నారు? భద్రతలు ఎప్పుడు లేని ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం కంప్లైంట్ ప్రకారం ప్రతి ఒక్క అదే వ్యక్తులు అదే గ్రూప్ గారితో మాట్లాడుతున్నారు. ఆయా ఆన్సర్ దట్ పర్సన్ గౌరవంగా మీరు మాట్లాడారు. Very sorry. No, I am very sorry the way you replied. No, we are all very respectable person with total knowledge about law. Yes, we are not amateurs. No, we are very seasoned politics. We are having lot of experience in this field. No. I am also seasoned politics. 20 years of service. Yes, you are here to protect the law and order. You are here to say the worstness. No, but what you are telling? రైట్, అది పోలీసులకి అలాగే వైసీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. మీరు చూడొచ్చు, ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు అక్కడ రాచమల్లు శివప్రసాద్ కూడా ఉన్న విజువల్స్ మీరు చూడొచ్చు. దాంతో పాటు కొంతమంది కీలక నేతలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్లతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు మినిట్ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మరీ ముఖ్యంగా అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి కూడా లైవ్ కవరేజ్ మీకు అందిస్తూనే ఉంది. అక్కడ ఘటనకు సంబంధించి పులివెందుల హైటెన్షన్ వాతావరణం. జడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారంతో ఇది ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. నల్గొండ వారి పల్లెలో టీడీపీ వైసీపీ నేతలకు సంబంధించిన ఘర్షణ వాతావరణం చూసాం. అక్కడి నుంచి ప్రస్తుతం ఎటువంటి ఉద్రిక్త వాతావరణం దారితీస్తుంది మీరు చూడొచ్చు. డీఎస్పీ ఆఫీస్ కి సంబంధించి డీఎస్పీ ఆఫీస్ దగ్గరికి చేరుకుంది. ప్రస్తుతం ఆ వేడి అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు నేతలు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. చిన్న మండలము, మరొకటి ఒంటిమిట్ట మండలము. 2 మండలాల్లో ఎలక్షన్ ను ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరపకపోతే ఎన్నికల కమిషన్ ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ పోలీసులు ఎందుకు? కేవలం ఎలాంటి రవి వాళ్ళ తమ్ముడు భరత్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇవాళ రాము పైన, రమేష్ యాదవ్ పైన దాడి జరిగింది. మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తేనే ఈ ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ చిత్తశుద్ధి ఉన్నట్లు. నిజంగా మీకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపే ఉద్దేశం ఉంటే తప్పకుండా అందరినీ అరెస్ట్ చేయండి. ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా కఠినమైన బందోబస్తు. ఒక చిన్న మండలంలో ఎలక్షన్, ఎక్కడో రాష్ట్రం అంతా పోలీసులు, మరి డీజీపీ గారు అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఎన్నికల కమిషన్ అయితేనేమి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ తప్పుడు పనులు చేసిన వాళ్ళని, నిన్న ఇవాళ తప్పుడు పనులు దాడులు చేసిన వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేయాలా.
ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు శాఖను, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ చిన్న మండలము, మరొకటి ఒంటిమిట్ట మండలము. రైట్ అది ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడ కమెంట్ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్ గా అంటే పారదర్శకంగా జరగటం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆయన ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పులివెందుల కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్ళీ వాడివేడిగా మారుతున్నాయి. ఎటువంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, డీటెయిల్ గా తెలుసుకుందాం. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, పులివెందుల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్ళీ ఇంకొకసారి వాడి వేడిగా మారాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం అవినాష్ రెడ్డి డిఎస్పీని కలిసిన నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ ఏం జరగబోతోంది నెక్స్ట్? వరుసగా పులివెందుల జెడ్పీటీసీ కడప జిల్లాలో 2 జెడ్పీటీసీల్లో జరుగుతున్న ఎన్నిక, ఒకటి పులివెందుల, రెండవది ఒంటిమిట్ట. వరుసగా నిన్నటి నుంచి జరుగుతున్న దాడులు ఆహారం మీద కొంత ఉద్రిక్త అయితే అంటే చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత పులివెందుల్లో ఇక పరస్పర దాడులకు సంబంధించిన వ్యవహారం అయితే చాలా గట్టిగా ఉంది. అయితే ప్రధానంగా నిన్నటి నుంచి వైసీపీ నేతల మీద టార్గెట్ గా టీడీపీ నేతలు చేస్తున్న దాడులు కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం ఎమ్మెల్సీ యాదవ్ని కావచ్చు, లేకపోతే రమేష్ యాదవ్ని కావచ్చు, లేకపోతే వేముల రాముని కావచ్చు, ఇద్దరి మీద వెహికల్లో వచ్చినప్పుడు పూర్తిగా వెహికల్ ని మొత్తం కూడా ధ్వంసం చేసి దాదాపుగా 100 మంది ఆ వెహికల్ మీద పెట్రోల్ పోసి మరి వెహికల్ ని తగలబెట్టి ప్రయత్నం చేసిన అయితే ఉంది. ఒక ఎమ్మెల్సీకి గన్మెన్ ఉన్నప్పటికీ కూడా అతను ఆ కారులో నుంచి దిగి వేరే కారులో ముందుకు వెళ్ళిపోవడంతో చాలా వరకు నేను సేఫ్ అయ్యానని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఉద్రిక్త వాతావరణం అయితే పెద్ద ఎత్తున చోటు చేస్తున్న పరిస్థితి. అదే విధంగా వెంటనే బాధితులందరూ కూడా పులివెందుల డిఎస్పీని కలవడానికి వచ్చారు. డిఎస్పీ దగ్గర మొత్తం వైకాపా క్యాడర్ మొత్తం కూడా పార్టీ ర్యాలీతో డిఎస్పీకి వచ్చినప్పుడు కూడా డిఎస్పీ దగ్గర కూడా పెద్ద ఎత్తున డిఎస్పీతో వాగ్వేదం జరిగింది. మురళీ నాయక్, ఏదైతే మురళీ నాయక్ డిఎస్పీ ఉన్నాడో, డిఎస్పీ నాయక్ మాట్లాడిన తీరు కొంత అభ్యంతరకరంగానే ఉందని చెప్పాలి. బేసిక్ గా అక్కడ జరుగుతున్న ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న నేపథ్యంలో అక్కడ జరిగింది పాత కక్షలు అన్నట్టుగా మురళీ నాయక్ మాట్లాడడంతో అక్కడే ఉన్న సతీష్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, ఒక్కసారిగా నాయకుని అసలుకి నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు ఇక్కడికి, నీకు అసలు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి నీకు పూర్తిగా అవగాహన లేదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ప్రజల మీద రక్షణ కల్పించాల్సిన అధికారిగా ఉండి నువ్వు ఒక ఇదిగా మాట్లాడుతున్నావు అనేది సతీష్ రెడ్డి గట్టిగా డిఎస్పీని వాన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే కర్నూలు ఐజీ ప్రవీణ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనపడుతుంది పులివెందుల అండ్ ఈ 2 జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కొంత టెన్షన్ అయితే కనబడుతుంది సచిన్. అంటే బేసిక్ చాలా రోజుల తర్వాత, అంటే సాధారణ ఎన్నికల్లో కూడా అక్కడెక్కడ గొడవలు జరగలేదు. అంతకుముందు ఎన్నికల్లో కూడా ఈవెన్ 2014, 2019లో కూడా పులివెందుల్లో ఇటువంటి దాడులు, ప్రతి దాడులు ఎక్కడ జరిగిన పరిస్థితి అయితే లేదు. కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. కానీ కేవలం ఒక 10,000 ఓట్లు ఉన్న ఒక పులివెందుల జెడ్పీటీసీ కోసం, అలాగే 20,000 ఓట్లు ఉన్న ఒంటిమిట్ట జెడ్పీటీసీ కోసం ఇంత పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తుంది అనేది బేసిక్ గా వైకాపా నేతలు చెప్తున్నారు. ఇంత దాడులు చేసి భయాందోళన సృష్టించాలనేది ప్రధానంగా చేస్తున్న పరిస్థితి. ఇది పోయే కొద్దీ చాలా తీవ్ర రూపం దాడితే మా చేతిలో కూడా ఏముండదు. ఇప్పటి వరకు కొంత ప్రశాంతంగానే ఎలక్షన్ జరపాలి అనే ఆలోచనలోనే మేము ఉన్నాం. కానీ విద్యార్థిపూర్వకంగా కనీసం అంటే ఒక కారు మీద పెట్రోల్ పోసి కూడా తగలబెట్టే ప్రయత్నం చేయడం అనేది కొంత అభ్యంతరకరమైన అంశం అనేది టీడీపీ నేతలు చెప్తున్నారు. పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా సరే ఎలక్షన్ ని ఒకవైపు అంటే ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యాన్ని పరిశీలించాలి. అట్ ద సేమ్ టైం విజయవాడలో కూడా వైకాపా నేతలు ఎలక్షన్ కమిషన్ ముందు బైఠాయించి జరుగుతున్న తీరు మీద వాళ్ళ అభ్యంతరాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎలక్షన్ కమిషన్ ని కూడా కలిసి జరుగుతున్న వరుస దాడుల్ని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఏదేమైనా కొంత టెన్షన్ అయితే
పులివెందుల కడప జిల్లాలో జరుగుతున్న 2 డిస్ట్రిక్ట్ స్థానాల్లో కొంచెం టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. ప్రధానంగా టీడీపీ కూటమి అనుచరులు కొంత వైసీపీ మీద వరుసగా నిన్న ఈ రోజు దాడులు చేయడం కొంత ఆందోళన కలిగిస్తున్న అంశంగానే చూడాలి. కృష్ణమోహన్, మీరు అన్నట్టుగా ఎందుకంటే మొదటి నుంచి ఆ డెవలప్మెంట్స్ మీరు చూస్తూనే ఉన్నారు, ట్రాక్ చేస్తూనే ఉన్నారు, వాటిని డెవలప్మెంట్స్ మీరు కీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి పరిణామ క్రమంలో ఏం జరిగే అవకాశం ఉందని భావించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న సందర్భంలో మరింత పోలీసు బలగాలని మోహరించబోతున్నారా? బహుశా ఇలాంటి సందర్భాల్లో చూస్తూ ఉంటాం, హౌస్ అరెస్టు జరుగుతూ ఉంటాయి. సో అటువంటి సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తోందా? పరిస్థితి చేయదాటకుండా ఉండేందుకు అటువంటి చర్యలకి ఏమైనా ఉపక్రమించడం జరుగుతోందా పోలీసు శాఖ? అంటే ఇప్పుడు పోలీసులు మాట్లాడిన కొన్ని మాటలు కూడా కొంత అభ్యంతరకరంగానే మనం చూడాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల ముందు కర్నూలు డిఐజీ కోయా ప్రవీణ్ కూడా మాట్లాడుతూ పులివెందుల సహజంగానే సమస్యాత్మక ప్రాంతం, కక్షలు, రాజకీయ హత్యలు అనాదిగా జరుగుతున్న విషయం అని చెప్పి ఆయన రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేశాడు అనేది ఇప్పుడు అక్కడ డిఎస్పీ మురళీ నాయక్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు కోయా ప్రవీణ్ కూడా నేరుగా ఆ సబ్జెక్టే మాట్లాడారు. దాంతో కొంత వైసీపీ తీవ్రమైన అభ్యంతరం అయితే జరుగుతుంది. 2000 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు నుంచి కావచ్చు, అయిన తర్వాత కూడా ఎక్కడ పులివెందుల్లో ఇటువంటి హత్యలు, దాడులు, ప్రతిదాడులు జరగలేదు. ఈ మధ్య కాలంలోనే చివరికి జెండాలు కట్టేటప్పుడు కూడా టీడీపీ నేతలు వైసీపీ మీద దాడులు నిర్వహిస్తున్నాయి, అరెస్టులు చేస్తున్నారు, పులివెందులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రధానంగా తమ పట్టుని సాధించాలి పులివెందుల మీద అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డంగా పోలీసుల్ని పెట్టుకుని వ్యవహారం నడుపుతున్నారు అనేది వైకాపా చెప్తుంది. కానీ టీడీపీ ఏం చెప్తుంది? మీ దగ్గర ఒక ఛానల్, ఒక పత్రిక ఉంది కాబట్టి దాంట్లో మీరు ఇష్టారాజ్యంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మీరు కూడా మా మీద దాడులు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి అనేది టీడీపీ కూడా మాట్లాడుతుంది. కానీ ఇదే సంఘటన అంటే ఈ ఎలక్షన్ 12వ తారీఖున జరగబోతుంది. ఇది చాలా చిన్న ఎలక్షన్ సత్యం. వాస్తవంగా మనం చూసుకుంటే 10,200 ఓట్లు ఒక పులివెందుల జెడ్పీటీసీలో ఉంటే లో 22,000 పోతాయి. 20,000 నుంచి 22,000 మధ్యలో ఉండొచ్చు. ఇంకా చిన్న 2 ప్రయత్నం చేస్తాను. ఇన్ఫాక్ట్ ఇందాక ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భం కూడా అదే అంటున్నారు. ఈ చిన్న ఎలక్షన్స్ ని హ్యాండిల్ చేయలేకపోతే, ఫ్రీ అండ్ ఫేర్ గా నిర్వహించలేకపోతే ఎలా అనే ఒక క్వశ్చన్ ఆయన తెర మీద తీసుకురావడం జరుగుతుంది. దీనికి కౌంటర్ గా టీడీపీ అనేది రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్గా అంటే ఒక ఐజీ స్థాయిలో ఉన్న అధికారే కర్నూలు రేంజ్ ఐజీ అధికారి అంటే కోయా ప్రవీణ్ అక్కడికి చేరుకున్నారు. అప్పుడు ఓకే, ఒక డిఎస్పీ మురళీ నాయక్ మాట్లాడాడు అనుకుంటే ఓకే అనుకోవచ్చు. మురళీ నాయక్ ఒక ఇన్సిడెంట్ మాట్లాడాడు, ఓకే, ఆయన ఏదో పొరపాటున మాట్లాడాడంటే అనుకోవచ్చు. ఒక ఐజీ ర్యాంక్ లో ఉన్న అధికారి కూడా మాట్లాడటం కొంత అభ్యంతరకరంగానే వైకాపా నేతలు చూస్తున్నారు. అంటే ఈ చిన్న 2 ఎలక్షన్స్ ని నడిపించడానికి ఇంత గందరగోళం జరుగుతుంటే కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయలేకపోవడం, లేదు అక్కడ ఆపాలనే ఒక ప్రయత్నం చేయలేకపోవడం కొంత అభ్యంతరకరమైన అంశంగానే చూడాలి. అయితే కోయా ప్రవీణ్ కొంత లేదు పోలీసులు అక్కడ మాట్లాడుతున్న వ్యవహారంలో కూడా కావచ్చు, లేదు ఇక్కడ ఇటీవల కార్యకర్తలని బెదిరించడం కావచ్చు, లేకపోతే వరుసగా జరుగుతున్న ఇష్యూలు కావచ్చు, పోలీసులు సూచనల మేరకే ఉల్లంఘన జరిగాయనే ఘటనకి మేము బాధ్యత వహించలేమనేది ఆయన క్లియర్ గా చెప్పేస్తున్నారు. పోలీసుల సూచనలను ఉల్లంఘిస్తే జరిగే ఘర్షణలకు మేము బాధ్యత వహించలేమని చెప్పి ఒక ఐజీ స్థాయి అధికారి చెప్పడం నిజంగానే కొంత పోలీసు నిజం. డెఫినెట్ గా ఇటువంటి సందర్భాల్లో ఒక రేంజ్ ఐజీ ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మేమేం చేయలేమని చెప్పి మాట్లాడటం అనేది ఒక కడప జిల్లాలో అంటే ఇప్పుడున్న ఫ్యాక్షన్ లేదు, గతంలో ఉన్న ఫ్యాక్షన్ టైంలోనే అక్కడ జిల్లాలో ఉన్న ఎస్పీ స్థాయి అధికారులు అద్భుతంగా పనిచేసి ఎలక్షన్స్ నడిపిన పరిస్థితిని మనం చూసాం. చరిత్ర అదంతా చరిత్ర చెప్తోంది. కానీ ఇక్కడ మరి కోయా ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అంటే ఇందాక సతీష్ రెడ్డితో మురళీ నాయక్ డిఎస్పీ వాదించడం ఒక ఎత్తు అయితే అది ఓకే, అతను తెలియకపోవచ్చు, మాట్లాడాడు అనే ఒక అంచనా వేయచ్చు. కానీ ఇక్కడ ఒక ఐజీ స్థాయి అధికారి కూడా సమస్యని సమస్యగా చూడాలి. కానీ ఇక్కడ కొంత ఆయన మాట్లాడిన పరిస్థితి మీద మాత్రం కొంత చర్చ అయితే జరుగుతోంది. బట్ చూడాలి. అయితే రాబోయే రేపు ఎల్లుండి
అంటే 12 ఎలక్షన్ ఉంది, 14 కౌంటింగ్ ఉంది. సో ఈ 12వ తారీఖు లోపల మరిన్ని దాడులు జరుగుతాయి అనే ఒక అంచనా అయితే కొంత వస్తుంది, కొంత సమాచారం అయితే ఉంటుంది. బట్ దాన్ని పోలీసులు ఎంతవరకు కంట్రోల్ చేయాలి అంటే చిన్న ఎలక్షన్ గానే చూడాలి. దాడులు దాడులు ఎవరు చేసినా అది కూడా తీసుకోవాలి, ఖచ్చితంగా దాంట్లో ఏమీ ఆలోచన లేదు. కాకపోతే ఎలక్షన్ జరిగే తీరు ఒకటి ఉంటుంది, ప్రతిదానికి ఒక ప్రచారం ఉంటుంది, లేదు వాళ్ళ గ్రామాల్లోకి వెళ్లే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలని వచ్చిన పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు మీద కొంత వైకాపా నేతలు మాత్రం కొంత అంటే కొంత వ్యతిరేకత వ్యవహరిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు కూడా ఇందాక బీటెక్ రవి కూడా చాలా క్లియర్ గా మాట్లాడారు. కేవలం వాళ్ళ దగ్గర కొన్ని పేపర్లు, కొన్ని అంటే బేసిక్ గా సాక్షి పేపరు, సాక్షి టీవీ ఉంది అని చెప్పి వాళ్ళు వన్ సైడ్ చూపించే ప్రయత్నం జరుగుతున్నారు. మా కార్యకర్త మీద కూడా దెబ్బలు తగిలాయి అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు సంఘటన చూసినా గానీ ఆ పరిస్థితి చూసినా కూడా ఒక్కసారిగా ఎమ్మెల్సీల మీద, లేదు అప్పుడున్న స్థానిక నేతల మీద దాడులు చేయడం కాదు, పెట్రోల్ కూడా పోసి కారుని అంటించే ప్రయత్నం కొంత జరగడం, ఇవన్నీ కూడా కొంత అంటే ఈ వారం రోజుల్లో ఏం జరగబోతుంది, పులివెందుల్లో కొంత లక్షణ వాతావరణం పెరిగే పరిస్థితి కనబడుతుంది. మరోవైపు అంటే ప్రజలు ఓట్లు వచ్చి వేయడానికి జంపుతారా అనే ఒక ఆలోచన కూడా కలిగే ప్రమాదం అయితే ఉంది. మరి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు వైకాపా నేతలు విజయవాడలో కూడా ఎలక్షన్ కమిషన్ కలిశారు కాబట్టి ఏ విధంగా వాళ్ళు దాన్ని చూస్తారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సజ్జన్ ఒకసారి లైన్ లో ఉండండి. ఈ అంశానికి సంబంధించి డిఐజీ కోయ ప్రవీణ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం.